అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో అయితే నేను 7th క్లాసు తెలుగు సబ్జెక్టు పర్యాయ పదాలు అయితే చెప్తున్నాను. ఇందులో కొన్ని రిపీటెడ్గా ఉన్నవైతే స్కిప్ చేస్తానండి. ఇంపార్టెంట్గా కొత్తగా కనిపించినవి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం 3rd, 4th, 5th, 6th వరకు అయితే చేసుకున్నాము. తెలుగుయే ఆ పర్యాయ పదాల వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్ మీకు తెలుస్తుంది. రిపీటెడ్గా ఉన్నాయైతే ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఏదో చూసుకుందాం. సో ముందుగా అయితే ఇది 6th క్లాస్ దండి, ఇది చెప్పడం మర్చిపోయాను కొన్ని. ఈ హర్షం అంటే సంతోషం, ముదం, సంబురం. సో ఇది తెలిసిందే. హాలికుడు అంటే రైతు, కర్షకుడు, కృషివలుడు, ఇది కూడా మనకు తెలుసు. కానీ ఇందులో కొంచెం ఇంపార్టెంట్ టీఎస్ టెట్కి వచ్చింది 2022లో. పతాకం అంటే కేతనం, ధ్వజం. విజయ పతాకం అంటాం కదా, విజయ కేతనం. సో విజయకేతనం దేనికి? మనం పతాకాన్ని ఏదైనా జెండా ఎగరవేయాలంటే ఏదో ఒకటి మూల స్తంభం ఉంటుంది. ఆ జెండాని మనం ధ్వజానికి వేలాడదీసి కడతామన్నమాట. సో పతాకం అంటే విజయ పతాకం, విజయకేతనం. ధ్వజస్తంభానికి వేలాడదీస్తాం, గుర్తుపెట్టుకోండి. పతాకం అంటే కేతనం, ధ్వజం. విజయ పతాకం, విజయకేతనం, ధ్వజం. ఓకే, అలాగే 7th క్లాస్ దండి. ఇప్పుడు 7th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. అల అంటే మనకి సముద్రంలో వచ్చేటటువంటి కెరటం, తరంగం. అలాగే అంగడి. అంగడి అంటే దుకాణం, విపణి, మడిగే. దుకాణం, విపణి, మార్కెట్ మనకు తెలుసు. విపణి అంటే మార్కెట్. ఈ మడిగ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అమ్మ అంటే మనకు తెలుసు, తల్లి, మాత, జనని. ఆత్మజుడు. ఆత్మజుడు అంటే మనకి సాధారణంగా ఏంటంటే కుమారుడు, పుత్రుడు, కొడుకు, తనయుడు, సుతుడు అని అంటాము. కానీ ఇక్కడ ఆత్మజుడు అని అడిగారు. ఆత్మకి సంబంధించిన వ్యక్తి, ఆత్మ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆత్మజుడు. కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు, ఇన్ని అర్థాలు ఉన్నాయి. సో ఆత్మజుడు అనే దాన్ని ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఆనందం అంటే మనకు తెలుసు. ఆశ అంటే కూడా మనకి తెలుసు. ఆసక్తి అంటే కూడా అపేక్ష లేదా ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏంటండి, ఎందుకంటే ఇవి మనకు ఆల్మోస్ట్ ఎక్కువగా తెలిసే, వినే ఉంటాము, చదివే ఉంటాం కాబట్టి. ఇల్లు అంటే కూడా చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. 3rd, 4th, 6thలో కూడా వచ్చింది. ఈర్ష్య. ఈర్ష్య అంటే అసూయ, ఈసు, మత్సరం. అసూయ అంటే మనకి, ఈర్ష్య అంటే అసూయ అని తెలుసు. ఈసు అనేది, మత్సరం అనేది కొంచెం రేర్గా వింటున్నాం కాబట్టి వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఏనుగు అంటే కూడా చదివాం. కరి, హస్తి, ఇబం, గజం. కరి, హస్తి, ఇబం, గజం. కంచు. కంచు అంటే కంచం, కాంస్యం. సో కంచు అంటే ఇది వినలేదండి. కంచు అంటే కంచం, తర్వాత కాంస్యం. తర్వాత కిరణం. కిరణం అంటే రశ్మి, వెలుగు, శిఖ. కిరణం అంటే వెలుగు అని తెలుసు, వెలుతురు అని తెలుసు. రశ్మి దీనికి మనకి అంటే ఈటీవీలో వస్తుంది కదా, రశ్మిని గుర్తుపెట్టుకోండి. కిరణం అనగానే రశ్మి, వెలుగు, శిఖ లేదా కిరణాలు. కుందేలు. కుందేలు అంటే మనకు తెలుసు, చెవుల పిల్లి, శశం, శరభం. కుందేలు అంటే చెవుల పిల్లి, శశం, శరభం. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత గోవు, ఆవు, దేనువు, సురభి. సో ఆవు అనేది తెలుసు, కామధేనువు, దేనువు తెలుసు, సురభి అన్నమాట. గోమాత అంటాం కదా. సో చెట్టు. చెట్టు అంటే తరువు, బూరుహం, వృక్షం. తరువు అంటే చెట్టు అంటే తరువు, బూరుహం, వృక్షం. చెరువు, తటాకం, సరస్సు. సో చేప అంటే మనకు తెలుసు అండి, మీనం, మత్స్యం, జశం కూడా వస్తుంది. దాత. త్యాగి, వితరణశీలి, ఉదారుడు. దాత అంటే ఎవరైతే మనకి ఏదైనా దానం చేసిన వాడు, దానం ఇచ్చిన వ్యక్తి దాత అనమాట. సో అతన్ని త్యాగి అంటాము, వితరణశీలి అంటాము, ఉదారుడు కూడా అంటాము. తర్వాత దూడ. దూడ అంటే లేగ, క్రేపు, పెయ్య. సో ఈ పెయ్య అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను 6th క్లాస్లో. మేను లేదా మేని అంటే పెయ్య, శరీరము, కాయము అని కూడా వస్తుంది. ఇది లేగ దూడ కింద కూడా అర్థం వస్తుంది అనమాట. నీరు అంటే మనకు తెలుసు, జలం, సలిలం, ఉదకం. పల్లె, గ్రామం, ఊరు, జనపదం అండి, తెలిసిందే ఇది కూడా. జనపదం అనేది కాస్త కొత్త వర్డ్. పసిడి. పసిడి అంటే కాంచనం, పుత్తడి, బంగారం. కాంచనం, పుత్తడి, బంగారం. తర్వాత వీటితో పాటుగా హేమం, కనకం. ఇదొకటి, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. కాంచనం, హేమం అనేది మనకి ఎక్కువగా విని ఉండవు, ఈ మూడు విని ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీని తర్వాత వచ్చేసి పక్షి. పక్షి అంటే మనకి పులుగు, విహంగం, ఖగం. పక్షి అంటే ఇక్కడ చూడండి, పక్షి, పులుగు, విహంగం, ఖగం. తర్వాత పిల్లి. బిడాలము, మార్జాలము. పిల్లి అంటే మనకు తెలుసండి, బిడాలము, మార్జాలం అని ఎక్కువగా అంటాము. సో ఇక్కడ బిడాలం అనేది కొత్త వర్డ్. పులి. పులి అంటే శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం అని కూడా అంటామన్నమాట. సో మనకి ఇది ఇంతకు ముందే వచ్చింది, పుండరీకం అనేది. పులి అంటే శార్దూలం, వ్యాఘ్రం కామను, పుండరీకం ఇక్కడ ఇవ్వలేదు, నేను అందుకే రాశాను.
పూజ అంటే అర్చన, సపర్యలు దేవుడికి ఏం చేస్తాం, పూజ చేస్తాం, అర్చన చేస్తాం, సపర్యలు కూడా చేస్తాం అనమాట. సో తర్వాత వింజామరలతో అట్లా గాలి ఊదుతాం కదా, మనం ఊపుతూ ఉంటాం, దాన్ని సపర్య అంటారు. సో భర్త, పతి, నాదుడు, మగడు, మొగుడు, పెనిమిటి, ఇది మన అందరికీ తెలిసిందే. ఇక భర్త భార్యల గురించి మనకు తెలియదు ఏం లేదు, ఎప్పుడు లొల్లి అనమాట. సో కాబట్టి పతి, నాదుడు, మగడు, మొగుడు, పెనిమిటిని అంతగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనకు తెలిసిన వర్డ్సే కాబట్టి. భార్యను కూడా, ఇక భార్య అంటే భర్తలకి ఇంకా పెద్ద లొల్లి, హెడేక్. సో పత్ని, భార్య అంటే హిందీలో పత్ని అంటాము, ఆలు కాదు ఆలి అంటాము, తర్వాత ఇల్లాలు అంటాం, పెండ్లం అంటాం. ఓకేనా. సో ఈ భార్యాభర్తల గొడవ అయితే పక్కన పెట్టేద్దాం. మైత్రి, స్నేహం, నెయ్యం, సాంగత్యం, సోపతి గుర్తుపెట్టుకోవాలండి ఎక్కువగా. సో మైత్రి అంటే స్నేహం, నెయ్యం, సాంగత్యం తెలుసు, కానీ సోపతి ఇది మనకు కొన్ని పాటలు కూడా ఉంటాయి, అంటే తెలంగాణ సాంగ్స్లో ఉంటాయండి. 3 ముళ్ళ కర్రతో 30 ఏడ్లతో సోపతి నాదయ్యో అని చెప్పేసి. సో అంటే ఆ రెండిటితో అతని యొక్క స్నేహం ఉందని చెప్పి ఈ పాటలో ఉంటుంది. సో సోపతి మైత్రి అన్నమాట. రణం అంటే యుద్ధం, సమరం, ఆజీ. రణం అంటే యుద్ధం, సమరం, ఆజీ అనేది కొంచెం రేర్ వర్డ్. తర్వాత రథం అండి. రథము అంటే ఇందాక మనం చదువుకున్నాం, 6th క్లాస్లో ఉంది, తేరు స్యందనం అని ఉందండి. ఇక్కడ రథము అనేటటువంటి మీనింగ్ కూడా ఇంకొకటి కొత్తగా యాడ్ అయింది. తర్వాత రైతు అంటే కర్షకుడు, కృషివరుడు, ఇది మనకి తెలిసిందే. సో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి.